కరోనా కాలంలో ప్రజలపై అదనపు భారాలు వేసి ముక్కుపిండి వసూలు చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. నగరంలో భువన యాప్ ద్వారా ఇంటి పన్నులు పెంచేందుకు మున్సిపల్ కార్పొరేషన్ ఒకవైపు సర్వే చేస్తూ ఉండగా మరోవైపు ఇంటి బోర్ విద్యుత్ కనెక్షన్ను కమర్షియల్ చేసి యూనిట్కు ₹5 వసూలు చేసేందుకు ట్రాన్స్కో ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఇప్పటికైనా ఈ ప్రయత్నాలు మానకపోతే ప్రజలచే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ ట్రాన్స్కో ఎస్సీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లలోని బోర్ మీటర్ను కమర్షియల్ చేసేందుకు ట్రాన్స్కో అధికారులు సర్వే చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే నగరంలో అనేక చోట్ల ఆ సంస్థ సిబ్బంది సర్వే చేశారని గుర్తు చేశారు. దీనివల్ల ఒక యూనిట్ విద్యుత్ ఛార్జ్ ₹5 పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల అన్ని వర్గాలపైన పెద్ద ఎత్తున ఛార్జీల భారం పడనుందన్నారు. కరీంనగర్ మున్సిపల్లో ఒకవైపు ఇంటి పన్నులు పెంచేందుకు సర్వే చేస్తూ ఉండగా మరోవైపు బోరు మీటర్లకు విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు గుట్టుచప్పుడు కాకుండా చర్యలు కొనసాగుతున్నాయని విమర్శించారు. ఇవే కాకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు కౌన్సిల్లో తీర్మానాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కార్పొరేటర్లకు ₹50,000 చొప్పున సెల్ ఫోన్కు తీర్మానించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన తీరును మార్చుకోవాలని, లేని పక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ఉప్పర రవి, వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల మీద ఏ విధంగా పన్ను వసూలు చేసి ముక్కువిండి వసూలు చేయాలనేటువంటి కార్యక్రమంలో నిమగ్నమైంది. దానికి మరి ఎన్నో ఉదాహరణలు ఈరోజు విద్యుత్ శాఖ ద్వారా ప్రజలకు గృహ అవసరాలకు సంబంధించినటువంటి విద్యుత్తులో బోరుకు సంబంధించినటువంటి ఆ మీటర్ను కమర్షియల్గా ఏదైతే స్లాబ్ రేట్లకు సంబంధం లేకుండా యూనిట్కు ₹5 చొప్పున, అది 50 యూనిట్లు కానీ, 10 యూనిట్లు కానీ, 100 యూనిట్లు కానీ, 200 యూనిట్లు కానీ, యూనిట్కు ₹5 చొప్పున మరి ప్రజల మీద భారం వేసే విధంగా సర్వే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ పక్షంగా తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వం ప్రజల మీద ఏ విధంగా భారం వేయాలనేటువంటి మరి ఈ కరోనా సమయంలో ఇటువంటి చర్యలు తీసుకోవడం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.